దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఇక ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ, ప్రియులారా, సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సంఘం అంటే ఏమిటి, సంఘమును గురించి బైబిల్ ఏం చెబుతూ ఉంది, ఆదిమ సంఘం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ఆదిమ సంఘంలో ఉద్యమం అనేది ఎలా ఎందుకు వచ్చింది, అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వర్తమానంలో సంఘాన్ని గూర్చినటువంటి పోలికలు వాక్యం ఆధారం చేసుకొని సంఘాన్ని మరి కొంతమంది భక్తులు ఏ విధంగా పోల్చి చెప్పారో అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేయటం జరిగింది. సంఘము ఉప్పుతో పోల్చబడింది, అలాగే వెలుగుతో పోల్చబడింది, కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో పోల్చబడింది, ద్రాక్ష తీగలతో పోల్చబడింది, ఆయన శరీరముతో పోల్చబడినట్లుగా మనం చూడటం జరిగింది. మరికొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘము దినదినము వృద్ధి చెందుతూ ఉంది. అనేకులు వాక్యాన్ని విని వెంటనే తమ జీవితాలు, తమ బ్రతుకులను మార్చుకొని బాప్తీసాలు స్వీకరించి అపోస్తలుల పాదాల దగ్గర ఉన్నారు. వారు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉన్నారు. అపోస్తలులు ఏమైతే బోధిస్తూ ఉన్నారో దానిని తూచా తప్పకుండా వారు పాటించారు. కనుకనే ఆదిమ సంఘము 120 మందితో ప్రారంభమైనటువంటి ఆదిమ సంఘము 3000 మందికి గాను, 5000 మందికి గాను దినదినము అనేక మందిగా సంఘాలు అనేవి ప్రస్తుతానికి విస్తరించి ఉన్నాయి. ప్రియులారా, ఆదిమ సంఘాలకి ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సంఘాలకి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘములో విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి వారికి, ఆదిమ సంఘములో సేవ చేసినటువంటి సేవకులైనటువంటి వారికి, ప్రస్తుత సంఘములో సేవ చేస్తున్నటువంటి సేవకులైనటువంటి వారికి చాలా వ్యత్యాసం అయితే ఉంది. ఆదిమ సంఘములో చేసినటువంటి బోధలకి, ప్రస్తుత దినాల్లో చేస్తున్నటువంటి సంఘ బోధలకి చాలా వ్యత్యాసం అనేది ఉంది, గమనించాలి. కనుకనే ఈ చిన్న వ్యత్యాసం వలననే ఆదిమ సంఘంలో ఉన్న ఉద్యమము, ఆదిమ సంఘంలో ఉన్న అభివృద్ధి నేటి సంఘాల్లో కరువైపోయింది. ప్రియులారా, దేవుడు ప్రభువారే స్థాపించినటువంటి ఆదిమ సంఘము, మనం ఇంకొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరము. ప్రియులారా, ఇక్కడ గమనించండి, సంఘము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముతో పోల్చబడింది. ఆత్మ సంబంధమైనటువంటి మందిరము. సంఘం అంటే గత కాలంలో చెప్పాను, కట్టబడినటువంటి నిర్మాణం కాదు, ఒక కట్టడం కాదు, ఒక బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే కొంతమంది విశ్వాసుల సమూహము సంఘం అని మనం ధ్యానం చేస్తాం. క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడి ఆయనను ఆరాధించుటకు ఒక స్థలంలో ఎక్కడైతే కూడుకునేటప్పుడు ఒక సమూహం ఉంటారో అదే సంఘము. అయితే ఇక్కడ ఒక కట్టడు, ఒక మందిరం అని చెప్పబడింది. అయితే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరమై ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏమంటున్నారంటే, ప్రియులారా, మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముతో సంఘం అనేది పోల్చబడింది. ఈ యొక్క మందిరములో ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క రాయి, ఇప్పుడు ఒక కట్టడం కట్టాలంటే అనేకమైనటువంటి రాళ్ల చేత, ఇటుకల చేత, బ్రిక్స్ చేత కట్టబడతా ఉంటుంది. ఈ యొక్క సంఘములో ఆ ఇటుకలు ఎవరంటే విశ్వాసులే. ఒక కట్టడానికి ఇటుకలు ఎంత ప్రాముఖ్యమో ఒక సంఘానికి విశ్వాసులు అంత ప్రాముఖ్యమై ఉన్నారు. కాబట్టి ఇక్కడ సజీవమైనటువంటి రాళ్ల వలె మన జీవితాలు ఉంటా ఉన్నాయి. అనేకమైనటువంటి రాళ్లతో క్రమంగా సంఘం కట్టబడినట్లు అనేకమైనటువంటి విశ్వాసులతో సంఘం అనేది కట్టబడాలి. ఒక మందిరం, ఒక బిల్డింగ్
ఏ విధంగా అయితే రాళ్ల చేత ఇటుకల చేత అది అందంగా కట్టబడతా ఉంటుందో, అలాగే ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అనగా సంఘము అనగా ఆయన కోరుకున్నటువంటి ప్రజల సమూహము ఎలా కట్టబడాలంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళు అంటే విశ్వాసుల సమూహము. కొంతమంది విశ్వాసులతో ఏర్పడినటువంటి చిన్న సంఘము నానాటికి దినదినమో అభివృద్ధి చెందుతుంది. ఇంకా నూతన ఆత్మలు చేర్చబడుతూ సంఘం అనేది కట్టబడతా ఉండాలి, విస్తరింపబడతా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళు. అయితే ఈ సంఘములో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. విశ్వాసులు అందరూ కలిసి ఒక గుంపుగా ఉంటేనే అది సంఘమై ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, పేతురు యొక్క ఉద్దేశాలు మనం గమనిస్తున్నప్పుడు చూడండి, అనేకమైనటువంటి రాళ్లతో మరి మందిరం కట్టబడినట్లు సంఘం కట్టబడాలి. అలాగే కట్టబడినటువంటి నిర్మాణంలో రాళ్ళన్నీ కూడా ఒక క్రమంగా ఉంటాయి, ఒక ఆర్డర్లో ఉంటాయి. అలాగే విశ్వాసులు కూడా సంఘములో ఐక్యతతో ఒక క్రమాన్ని కలిగి దేవునిని ఆరాధిస్తూ ఉండాలి. విశ్వాసులు అందరూ సమైక్యంగా ఉండాలి. దేవుని సంఘమైనటువంటి కట్టడం విశ్వాసుల యొక్క సమూహమై ఉన్నది. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని ఇందువలన పేతురు తెలియజేశాడు. అవును ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, ఆత్మ సంబంధమైనటువంటి సంఘమై ఉన్నాం. ఇక తదుపరి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. సంఘము గొర్రెలతో పోల్చబడింది. గొర్రెలు, ఎస్, అవును ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు ప్రియులారా. గొర్రెల సమూహం సంఘం, ఒక గొర్రెల దొడ్డి సంఘము. కాబట్టి ఈ గొర్రెల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతారు. ఇక్కడ సంఘము గొర్రెలతో పోల్చబడింది. అంటే గొర్రెలు అంటే విశ్వాసులు. మేకలను మనం చూస్తున్నప్పుడు అవి అవిశ్వాసులకు సాదృశ్యమైంది. గొర్రెలు విశ్వాసులు, అలాగే మేకలు అవిశ్వాసులు. ప్రతి సంఘములో కూడా గొర్రెలు లాంటి వారు ఉంటారు, మేకల వంటి వారు ఉంటారు. అంటే విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా ఉంటారు. అయితే దేవుడు తన యొక్క కాలాన ఆ గొర్రెలను ఆయన వేరుపరుచుకుంటాడు. గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగానే గొర్రెల కాపరి గొర్రెలను మేకలను ఏ విధంగా అయితే ఆయన సెపరేట్ చేస్తాడో, ఆయన రెండవ రాకడలో ఆయన గొర్రెలుగా ఉన్నటువంటి వాటిని మేకలలో నుండి వేరుపరిచి ఆయన తన యొక్క మహిమగల రాజ్యానికి తీసుకుని పోతాడు. సంఘము ఎత్తబడతాది. ఆయన రెండవ రాకడలో బోర ఊదినప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదట సంఘం అనేది ఎత్తబడుతుంది. మనము తెస్సలోనిక పత్రికలో చూసినప్పుడు మనకి ఆ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటను చూసి మనం ముందుకు వద్దాం. అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 10వ వచనములో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము అని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. మనం అక్కడ ఉంటాం. రెండవ రాకడలో ఆయన బోర ఊదినప్పుడు మొట్టమొదట ఎవరైతే క్రీస్తు నందుండి మృతి చెందారో, అంటే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు, సంఘములో నమ్మకంగా ఉన్నటువంటి వారు, రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఎవరైతే నాటికి చనిపోయి సమాధుల్లో ఉంటారో వాళ్ళు మొట్టమొదట ఎత్తబడతారు. ఆ తర్వాత సజీవులుగా నాటికి బ్రతుకున్నటువంటి వారిలో ఎవరైతే మరి గొర్రెలుగా సంఘములో నమ్మకంగా రక్షించబడి మారు మనసు పొంది జీవించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎత్తబడతారని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది.
నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు ప్రియులారా. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు 7వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు 7 నుండి, కాబట్టి యేసు మరలా వారితో ఎట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారము అంటున్నాడు ఆయన. గొర్రెల ద్వారము ఆయనే అని దేవునికి వాక్యం సెలవు. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును అంటున్నాడు పిల్లలు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 31-32 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు సంఘము వధువు సంఘముగా పెండ్లి కుమార్తెగా ఉంది. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 31లో మనం చూస్తున్నప్పుడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారి ఏక శరీరంలో అందరూ. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మిట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వాళ్ళే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ప్రభువు వలె 22వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 23 నుండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తే. సంఘము ఆయన శరీరముతో పోల్చబడింది. కాబట్టి ఈ సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి ఆయన శిరస్సు యొక్క ఆధీనంలో శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నట్లుగానే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ప్రియులారా ఆయన ఆధీనములో ఉండాలి. అర్థం చేసుకోవాలి. అందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. నేను సంఘములు 2 రకాలని తెలియజేశాను గత వర్తమానంలో. అవును, ఒకటి స్థానిక సంఘము, 2 సార్వత్రిక సంఘము. ఈ క్రీస్తు శరీరాన్ని మనం స్థానిక సంఘముతోనూ పోల్చుకోవచ్చు, సార్వత్రిక సంఘముతో కూడా మనం పోల్చుకోవచ్చు. ఒకవేళ మనం స్థానిక సంఘముతో ఆయన శరీరాన్ని పోల్చుకున్నప్పుడు శరీరంలో అవయవాలు ఏవేమైతే ఉన్నాయో, ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగానే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసాన్ని స్వీకరించినటువంటి వారందరూ కూడా ప్రియులారా ఒక్కొక్క అవయవము తమ పని చేస్తున్నట్లుగానే సంఘములో ఒక బాధ్యతను కలిగి ఉండాలి, ఒక పనిని అయితే కలిగి ఉండాలి, ఒక పరిచర్యను అయితే చేపట్టాలి. ఖచ్చితంగా సంఘములో కేవలం ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంటే కాదు. మందిరములో నీ బాధ్యత ఏమై ఉన్నది? నువ్వు ఏదైనా ఒక బాధ్యతను తీసుకున్నావా, లేదంటే వెళ్ళొచ్చేయటమేనా నీ పని? పిల్లలు, ఈరోజు వాక్యం వినుచున్న నీవు ఒకసారి అర్థం చేసుకో. మందిర పరిచర్యలో ఒక బాధ్యతను స్వీకరించాలి. ఏదో ఒక బాధ్యత. మందిరమును ఓడవటం కానీ, చాపలు వేయటం కానీ, కంజీరులు వాయించటం కానీ, డ్రమ్ము కొట్టడం కానీ, పాటలు పాడటం కానీ, వాక్యమును చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, వాటెవర్ మేబీ ఏదో ఒక పరిచర్య నీ జీవితంలో నీకు ఒక బాధ్యత అనేది మీ స్థానిక సంఘములో నీకు ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఏదో వెళ్తున్నామండి వచ్చేస్తున్నామండి వాక్యం ఏం చేసామంటే కాదు. రక్షించబడి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సంఘములో బాధ్యతను స్వీకరించాలి. ఏదో ఒక పరిచర్య, ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క విషయంలో బాధ్యత తీసుకోవాలి. మా సంఘములో గత కాలంలో ఒక యవనస్తుడు డ్రమ్ కొడతా ఉండదు. ట్రిపుల్ కాంగ్ ప్లే చేస్తూ ఉండే వ్యక్తి ఒక 2 వారాలుగా రావట్లేదు. అలా రానప్పుడు ఆ కాంగ్ ఎవరు కొట్టట్లేదు. అప్పుడు మొన్న మా బాబాయ్ ఒక ఆయన వచ్చి ఆ డ్రమ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ డ్రమ్ వాయించినప్పుడు నేను చాలా ఆనందించాను. ఎందుకంటే ఒక వ్యక్తి లేకపోవడం వల్ల ఆ పరిచర్య అనేది ఆగిపోకుండా దేవుడు తన ఆత్మ ప్రేరేపణ అతనిలో పెట్టబట్టి మరొక ఆయన వచ్చి ఆ డ్రమ్ ప్లే చేసి ఆ ఖాళీని భర్తీ చేశాడు. మనం కూడా సంఘములో మందిరములో బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘములో బాధ్యత కలిగి ఉండాలి. మీ మందిరంలో నువ్వే పరిచర్య చేస్తున్నావు నాకు తెలియదు. కాబట్టి సంఘము ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా పెండ్లి కుమార్తెతోనూ వధువుతోనూ సంఘం ఇక్కడ పోల్చబడింది. మనం యోవేలు గ్రంథంలో చూస్తున్నప్పుడు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి ఆ పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలనని మనం ఇక్కడ చూస్తాం. అంటే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో సంఘాన్ని వధువుగా మరి ఆయన ప్రదానం చేసుకుని ఆయన వెళ్ళారు.
ఇప్పుడు మరలా ఆయన వివాహము చేసుకోవడానికి, సార్వత్రిక సంఘాన్ని ఆయన వివాహం చేసుకోవడానికి మరి రాబోతున్నాడు. కాబట్టి సంఘమైనటువంటి పెండ్లి కుమార్తె అన్ని విషయాల్లో పెండ్లి కుమారుని యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. నేడు సంఘము ప్రభు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి పెండ్లి కుమార్తెగా, వధువు సంఘముగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. సంఘము వెలుగుతో పోల్చబడింది, సంఘము ఉప్పుతో పోల్చబడింది, సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో పోల్చబడింది. అలాగే సంఘము ద్రాక్ష తీగలుగా, సంఘమైన శరీరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగాను, గొర్రెలుగాను, వధువు సంఘముగాను సంఘం అనేది పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘములో విశ్వాస యొక్క పాత్ర అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, సంఘంలో ప్రతి విశ్వాసి ప్రియులారా ఏదో ఒక పనిని బాధ్యత కలిగి ఉండాలి. సంఘంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సంఘంలో కుల, వర్ణ, వర్గ, జాతీయ భేదాలు అనేవి ఉండకూడదు. సంఘంలో దేవుడు ఎవరికి ఏ పని అప్పగిస్తే వారు ఆ పని, ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. సంఘంలో విశ్వాసకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు నేను మీతో చెబుతున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే ప్రియులారా, సంఘంలో జరిగేటటువంటి ఆదివారపు ఆరాధనను ఏ విశ్వాసి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీ సంఘంలో జరిగేటటువంటి ఆదివారపు ఆరాధన, విశ్రాంతి దినపు ఆరాధన, క్రీస్తు పునరుత్థానపు ఆరాధనను విశ్వాసులు రక్షించబడి మారుమనసు పొందిన వారు ప్రాముఖ్యంగా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఆదివారం క్రమముగా, నమ్మకంగా, సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి. ఇక రెండు మనం చూస్తున్నప్పుడు, రక్షించబడి మారుమనసు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ సంఘంలో ఇచ్చేటటువంటి ప్రభు బల్లారాధనలో క్రమముగా సిద్ధపడాలి. అయోగ్యమైన కాక యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందటానికి మీ హృదయాలను సిద్ధం చేసుకుని రెగ్యులర్గా, ఎప్పుడైతే కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తూ ఉంటారు, కొన్ని సంఘాల్లో ప్రతి వారం ఇస్తూ ఉంటారు, కొన్ని సంఘాల్లో మొదటి వారం, కొన్ని సంఘాల్లో రెండో వారం, ఇలా మీ సంఘాల్లో ఇచ్చేటటువంటి సమయాల్లో ఖచ్చితంగా ప్రభు బలలో మీరు పాలు పంపులు పొందాల్సినటువంటి వారే ఉన్నారు. ఇక మూడవది చూస్తున్నప్పుడు, సంఘంలో జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన కూడికలకు కూడా అటెండ్ అవ్వాలి. చాలామంది ఆదివారపు ఆరాధనకు వెళతారు, కానీ శుక్రవారం కానీ, శనివారాలు కానీ, బుధవారాలు కానీ ఈ మధ్యలో జరిగేటటువంటి మీటింగ్స్కి అటెండ్ కారు. చాలా చోట్ల చూశాను, ఆదివారం కనిపించినంత మంది మిగిలిన రోజు కనిపించరు. మీ సంఘాల్లో జరిగే ఉపవాస ప్రార్థన కూడికలకు కూడా మీరు ఖచ్చితంగా హాజరు కావాలని మీకు తెలియచేస్తూ ఉన్నా. సంఘంలో ఎవరో ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక పరిచర్యను, బాధ్యతను మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి పాటలు పాడేవారు పాటల పరిచర్య, వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాల పరిచర్య, అలా ఏదో ఒక పరిచర్యను కలిగి ఉండాలి. ఇక మన నెక్స్ట్ పాయింట్ మనం చూస్తున్నప్పుడు, విశ్వాసులు అన్ని విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అక్రమము చేయవారులారా నా ఎదురుండి పొండి అంటున్నాడు ఆయన. విశ్వాసులు అన్ని విషయాల్లో క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలి. మీటింగ్కి, ఆరాధనకి సమయానికి వెళ్ళాలి, వేగిరిమి వెళ్ళాలి, కార్యక్రమం అయిన తర్వాతనే రావాలి. మధ్యలో వెళ్ళటం, మధ్యలో రావటం అనేది క్రమం కాదు. కాబట్టి సంఘములు అందరూ మర్యాదగా క్రమంగా కూర్చోవాలి. ముందు వచ్చిన వారు ముందు, వెనక వచ్చిన వారు వెనక, ఒక లైన్లో కూర్చోవాలి. కొంతమంది వాళ్ళకి ఏదో సీట్ రిజర్వేషన్ చేసినట్లుగా అడ్డదిడ్డంగా కూర్చుండిపోతూ ఉంటారు. అది క్రమం కాదు. ఒక లైన్లో కూర్చోవాలి. క్రమశిక్షణ కలిగి విశ్వాసులు ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే విశ్వాసులైనటువంటి వారు సంఘ కాపరికి, సంఘ పెద్దలకు లోబడాలి, వారిని గౌరవించాలి, వారి మాటకు విధేయత చూపించాలి. ఇది చాలా ప్రాముఖ్యము. విశ్వాసులైనటువంటి వారు సేవకుడు చెప్పినటువంటి విషయాలు దైవ వాక్యముగా స్వీకరించి వాటికి సేవకుడు అప్పచెప్పినటువంటి పనిని మనం నిర్వర్తించాలి. విశ్వాసులు అవిశ్వాసులతో స్నేహాలు చేయకూడదు. పెళ్ళిళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులైనటువంటి తమ బిడ్డలను అవిశ్వాసులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి దయచేసి వారి జీవితాలు నష్టపరచొద్దు. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుకుని విశ్వాసులైనటువంటి మీ కుమార్తెలను విశ్వాసులైనటువంటి బిడ్డలకి, విశ్వాసులైనటువంటి మీ కుమారులను విశ్వాసులైనటువంటి బిడ్డలకి ఇచ్చి వివాహాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే సంఘములో ప్రతి విశ్వాసి అన్ని విషయాల్లో ఒకరికొకరు సహకారాలు,
అందించుకుంటూ ఉండాలి. సంఘంలో ఎవరితో కూడా శత్రుత్వం అనేది ఉండకూడదు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో ఎవరైనా ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు తగినంత సహాయాన్ని చేసి, ప్రార్థన చేసి ఆదరించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా సహోదర ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. సంఘంలో వాక్యానుసరమైనటువంటి పెద్దలు అయినటువంటి వారు సంఘ పెద్దలుగా ఉండటం అనేది సంఘానికి క్షేమమై ఉన్నది. అలాగే సంఘములో విశ్వాసి అయినటువంటి వారు దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలను దొంగిలించకూడదు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఖచ్చితంగా ఆయన చెల్లించాలి. దశమ భాగాలు కానీ, ప్రథమ ఫలాలు కానీ, కృతజ్ఞతా కానుకలు కానీ, స్వేచ్ఛార్పణలు కానీ, మరి ఏ కానుక అయితే ఉందో ప్రతి కానుకను కూడా నమ్మకంగా ఆయన మందిరంలోనికి కానుకలను చేర్చాలి. ఆ దేవుని యొక్క సొమ్మును అది దొంగిలిస్తే శాపగ్రస్తులని, దొంగలను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసులు తమ బిడలను సేవ కొరకు ప్రేరేపించాలి. అది ఎంతో క్షేమం. విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు మీ తదనంతరం మీ బిడలకు కూడా విశ్వాసులుగా ఉండటానికి వీల్లేదు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తన కుమారుణ్ణి ఎస్సీ చేయాలనో, సిఏ చేయించాలనో, లేదా కమిషనర్ చేయించాలనో చదివిస్తాడు. అంతేగాని నేను కానిస్టేబుల్ని కాదు, నువ్వు కూడా కానిస్టేబుల్ చదవాలన్న ఏ కుమారుడు కూడా. ఒక కాంపౌండర్ తన యొక్క బిడ్డను ఒక పెద్ద డాక్టర్ని చదివిస్తాడు. నేను కాంపౌండర్గా ఉన్నాను, నువ్వు డాక్టర్ కావాలని కోరుకుంటాడు. అవునా కాదా? అలాగనే విశ్వాసులు తమ బిడ్డలను విశ్వాసులుగానే కాదు, అంతకు మించి సేవకులుగా, సువార్తీయులుగా తర్ఫీదునిచ్చి బైబిల్ కళాశాలకు పంపించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి అలా సిద్ధపరచటం అనేది ఎంతో క్షేమం అని దేనికి వాక్యం బట్టి తెలియచేస్తూ ఉన్నా. ఆపదలో ఉన్నటువంటి విశ్వాసులకి మీ సంఘంలో మీకు కలిగినంత సహాయాన్ని వారికి అందించండి. అలాగే ఏ విశ్వాసి కూడా సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నాలు చేయకూడదు. సంఘంలోకి రాజకీయాలను సంఘాల్లోకి తీసుకురాకూడదు. ప్రతి విశ్వాసి రక్షణలోను సంఘంలోనూ స్థిరంగా ఉండాలి. తమకు ప్రతి విశ్వాసి కూడా అప్పచెప్పబడినటువంటి బాధ్యతలను క్రమంగా నిర్వర్తించాలని దేవుని యొక్క వాక్యం బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నా. ఈ విధముగా విశ్వాసులు, యవనస్తులు, చిన్న బిడ్డలు, పెద్దలు, స్త్రీల సమాజం అందరూ కూడా ఐక్యత కలిగి సంఘములో ఉండటం ద్వారానే సంఘం అనేది ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఉజ్జీవాన్ని మనం చూడగలం. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం చూడగలమని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి సంఘంలో వాక్యం వినిచున్నటువంటి మీరు అందరూ కూడా వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా మీరు ఏ సంఘానికి చెందిన మీ సంఘంలో మీరు నమ్మకంగా ఒక బాధ్యతను తీసుకుని ఆయన కొరకు సాక్షిగా నమ్మకంగా జీవించాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ సంఘంలో విశ్వాసులు స్థిరంగా ఉండాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే మీ స్థానిక సంఘంలో మీరు నమ్మకంగా ఉండండి. మీ స్థానిక సంఘ కాపురిని మీరు గౌరవించండి. మీరు మీ సంఘంలో జరిగే ఆరాధనలకు, మీటింగ్స్కి క్రమంగా సమయానికి వేగిరమే వెళ్ళి ఆయనను ఆరాధించండి. ఆయన కొరకు సాక్షిలో జీవించండి. ఆయనకి ఇవ్వాల్సినటువంటి కానుకల విషయంలో దొంగిలించొద్దు దయచేసి ప్రియులారా. ఆ విధంగా ఉండటం ద్వారానే మీ జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను చూడగలవు. మీ కుటుంబాల్లో దేవుడి క్షేమం అనేది ఇవ్వగలడు. కాబట్టి మీకు తెలియచేస్తా ఉన్నాం. సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు, ఆదిమ సంఘంలో ఉద్యోగం నీ సంఘాల్లో కావాలంటే విశ్వాసులు ఉన్న మీరే పూనుకోండి. ఈరోజే మీ సేవకునితో మాట్లాడండి. నేను వాక్యాన్ని విన్నాను, నాకు ఏదో ఒక పని అప్పచెప్పండి, నేను చేస్తాను, ఆ బాధ్యత నాదే అని ఒక బాధ్యత తీసుకోండి. ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకోండి. అది మీకు ఎంతో క్షేమాన్ని నేను మీకు తెలియచేస్తున్నా. ఆదిమ సంఘాలు అలా ఉన్నాయి కాబట్టి వృద్ధి చెందాయి, ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు ప్రపంచమంతా కూడా ఆదిమ సంఘాల గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవ, నీ నామమునికి స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. సంఘమునికి వచ్చిన ఉపదేశాలు ఆదిమ సంఘంలో ఏ విధంగా ఉన్నాయో, నేటి సంఘాలు ఏ విధంగా ఉన్నాయో, సంఘంలో విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉండాలో నీ వాక్యం సంఘముని గురించి ఏం చెప్తుంది అనేకమైన విషయాలు మేము విన్నాం. ఆత్మ సంబంధమైన మందిరముగాను, మీ శరీరముగాను, వధువు సంఘముగాను, అలాగే గత కాలంలో ఎదిగినను ఉప్పుతోనూ వెలుగుతోనూ కొండ మీద ఉన్నటువంటి పట్టణముతోనూ ద్రాక్షావళితోనూ పోల్చబడింది మీ సంఘం. మేము కూడా వాక్యమైన ప్రియబిడ్డలందరూ కూడా నేను వారు ఏ సంఘానికి చెందినటువంటి వారు అయినప్పటికీ స్థానిక సంఘాలలో నమ్మకంగా ఉంటూ నీ కొరకు సాక్షులుగా ఉంటూ సార్వత్రిక సంఘాన్ని గౌరవించేటటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి. సంఘాల్లో క్షేమము దయచేయండి, సంఘాల్లో ఐక్యత దయచేయండి,
ప్రతి సంఘములోనూ నీ ఆత్మ, నీ సన్నిధి, నీ ప్రసన్నత, ఉజ్జీవాన్ని ఉంచండి దేవా. నీకు స్తోత్రాలు. వాక్యమైన ప్రియబిడ్డలందరినీ మీరు బలపరచండి, వాక్యం ద్వారా ఆశీర్వదించండి. కుటుంబాల క్షేమం దయచండి, సమాధానం దయచండి, నెమ్మది దయచండి. నీ కృపలో కాపాడి మీరే మహిమ పొందమని సహాయం చేయమని, యేసయ్య ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరంగా చేసి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.